నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నవంబర్ నెల 28వ తారీఖు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి గ్రహ స్థితులు ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, వాటి యొక్క ఫలితాలు, సూచనలు, సలహాలు ఏమిటి, ఎలా ఉన్నాయి అనే అంశంలో ముందుగా ఈ రోజు గ్రహ స్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సూర్యుడు బుధుడు యుతిలో వృచ్చికంలో సంచారం చేస్తున్నాడు. గురుడు మిథునంలోను, శుక్రుడు తులాలోను, కుజుడు కన్యలోను, శని భగవానుడు కుంభంలోను, రాహు మేషంలోను, కేతు తులాలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి చంద్రుడు మీ రాశిలోనే ఉండడం వల్ల మీలో చాలా ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. అనుకున్న పనులు సాధిస్తారు. కార్యానుకూలత, కార్యసిద్ధి, కార్యజయము కూడా ఈ రోజు ఎక్కువ శాతం కనబడుతోంది. అయితే మీలో ధైర్యం పెరుగుతుంది. కొత్త ఆలోచనలు వచ్చే అవకాశం కనబడుతోంది. కొత్త అవకాశాలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో మీరు శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేసుకోండి. వ్యక్తిత్వంగా కొంత మీకు పరిపక్వత రావడంతో పాటు ధార్మిక కార్యక్రమాలు చేసుకోవాలన్న ఆలోచన కలుగుతుంది. సూచన ఏంటంటే కనుక ఏదైనా కొత్త ప్రాజెక్టులు అంటే మీ సొంతంగా కావచ్చు, లేదా ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఏవైనా కొత్త ప్రాజెక్టులు కనుక వచ్చినా లేదా చేద్దామనుకున్నా తక్షణమే మీరు చేసే ప్రయత్నం చేసుకున్నట్టయితే సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. పరిహారంగా గురువారం నాడు ఏదైనా ఆలయంలో, గురు సంబంధిత ఆలయంలో నెయ్యి దీపాన్ని కనుక వెలిగించినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. మీ యొక్క అదృష్ట శాతం 95, కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు, కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే వారము గురువారము. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి కొన్ని విషయాల్లో మీరు మౌనంగా ఉండడమే చెప్పదగిన సూచన. అయితే వృత్తిలో అనుకోని మార్పులు కూడా వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. ఉన్న స్థాయి నుంచి ఉన్నతమైన స్థాయికి వెళ్లేందుకు కూడా అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే మీ శ్రమ కావచ్చు, మీ కష్టం కావచ్చు, లేదా మీ గుర్తింపు కావచ్చు, ఇలాంటివి ఏవైనా గుప్తంగా ఉండిపోయి ఎవరు చెప్పుకోక, ఎవరు మెచ్చుకోక వదిలేసినవి తిరిగి మీకు బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అయితే సూచన ఏంటంటే కనుక విశ్రాంతి తీసుకోవడంతో పాటు ధ్యానం చేసే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. పరిహారంగా శనిదేవుణ్ణి పూజించి నల్ల నువ్వులను దానంగా ఇచ్చినట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అదృష్ట శాతము 70% గాను, కలిసి వచ్చే రంగు నలుపు రంగు, కలిసి వచ్చే నెంబరు 8, కలిసి వచ్చే వారము శనివారము. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి స్నేహితుల యొక్క సహాయ సహకారాలు మీకు అందుబాటులోకి వస్తాయి. కొత్త ఆశలు తీరేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతలు, పరువు ప్రతిష్టలు పెరిగేందుకు అవకాశం కనబడుతోంది. కార్యసిద్ధి, కార్యజయము కనబడుతోంది. వ్యాపారస్తులకు లాభాలు పెరిగే అవకాశం ఉంది. స్థాన చలనాలు కూడా గోచరిస్తున్నాయి. సూచన ఏంటంటే కనుక ఈ రోజు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ పత్రాల మీద సైన్ చేయాలన్నా, ధనపరంగా ఏదైనా లావాదేవీలు చేయాలన్నా, కొనుగోళ్లు చేయాలన్నా మీ యొక్క శ్రేయోభిలాషులను కానీ పెద్దవాళ్ళను కానీ సంప్రదించి చేసినట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అయితే పరిహారంగా నవగ్రహ ఆలయంలో శని భగవానుడికి నూనె దీపాన్ని వెలిగించినట్టయితే కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అదృష్ట శాతం 85 గాను, కలిసి వచ్చే రంగు నీలము, కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే వారము శనివారము. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి పదవి పెరగడంతో పాటు, అంటే కొత్త పదవి రావడంతో పాటు పరువు ప్రతిష్టలు పెరగడంతో పాటుగా ఒక కొత్త కీలకమైన సమాచారము మీకు అందుబాటులోకి వస్తుంది. సీనియర్ల ఆశీర్వాదము మీకు అందుబాటులోకి వస్తుంది. పెద్దల ఆశీస్సులతో పాటు ఆధ్యాత్మిక భావన పెరగడంతో పాటు విజయోత్సాహము, అంటే మీరు గతంలో వదిలేసిన పనులు ఏవైతే అపజయం కావడం కానీ లేదా ఆగిపోవడం కానీ అలాంటివి ఏవైనా కొన్ని వార్తలు కావచ్చు, కొన్ని పనులు కావచ్చు, ఆగిపోయినవి కానీ లేదా ఫెయిల్ అయినవి కానీ మీకు ఈరోజు విజయాన్ని చేకూర్చి ఆ యొక్క సంతోషాన్ని అనుభవించడానికి ఈ రోజు ఎక్కువ సూచనలు గోచరిస్తున్నాయి. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక దేని పట్లైనా మీరు కృతజ్ఞతా భావంతో ఈ రోజు ఉండాలి. పెద్దలు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, లేదా దేవుడు కావచ్చు, లేదంటే యూనివర్స్ కావచ్చు. కృతజ్ఞతా భావాన్ని ఈ రోజు మీరు పెంపొందించుకోవాలి. పరిహారంగా మీకు శ్రీ మహావిష్ణువు ఆలయంలో పసుపు రంగు పువ్వులతో మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. మీ యొక్క అదృష్ట శాతం 93 గాను, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే వారము గురువారము. ఇది ఈ రోజు మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు, పరిహారాలు, సూచనలు. ఇది ఈ రోజు మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగినటువంటి గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.